ఒక గ్రామంలో ఒక పేద స్త్రీ పాలు అమ్ముకుని బతికేది. ఒకరోజు ఉదయం తలమీద పెద్ద పాలకుండ మోసుకుని పాలను అమ్ముకోడానికి సంతకు బయల్దేరింది. నడుస్తూనే ఆమె మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ పాలు అమ్మితే మంచి డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో 100 కోడిపిల్లలు కొనుక్కుంటాను. అవి పెద్దయ్యాక సంతలో అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బు. ఆలోచనలతో ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మళ్ళీ తనలో తాను ఇలా అనుకుంది. తరువాత 2 చిన్న మేకలు కొంటాను. పచ్చిక బయళ్లలో పెంచుతాను. అవి పెద్దయ్యాక ధర ఇంకా పెరుగుతుంది. ఆ తరువాత మరో ఆవు కొంటాను. అప్పుడు నా దగ్గర ఇంకా ఎక్కువ పాలు, ఇంకా ఎక్కువ డబ్బు. ఈ సంతోషకరమైన ఆలోచనలతో ఆమె నడుస్తూ నడుస్తూ గంతులు వేయడం మొదలుపెట్టింది. అయితే అకస్మాత్తుగా ఆమె కాలు జారి కింద పడిపోయింది. తలమీద ఉన్న కుండ క్రిందపడి పగిలిపోయింది. పాలు మొత్తం నేలమీద ఒలిగిపోయాయి. ఆ క్షణంలో అన్ని కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఆమె అక్కడే కూచుని ఏమి చెయ్యాలో తెలియక ఏడవడం మొదలుపెట్టింది. కథబోధ: కోడిపిల్లలు పొదగకముందే వాటిని లెక్కించవద్దు. కలలు కనడం తప్పుకాదు, కాని అతి ఆశ మనల్ని నష్టానికి నెట్టవచ్చు.